ఈ దినము మనము నీ పతనానికి కారణం ఎవరు? నువ్వు పాడైపోవడానికి, నువ్వు పతనమైపోవడానికి, నువ్వు నాశనమైపోవడానికి కారణం ఎవరు? ఈ సంగతిని మనము లేఖనాల్లో నుండి ఆలోచించేద్దాం. చాలాసార్లు మనం సాధారణంగా వింటున్న మాటలు ఏంటంటే, ఎవరైనా ఎందుకు ఇలా జరుగుతుంది మీ జీవితంలో అని ప్రశ్నిస్తే వారు సాధారణంగా చెప్పే కారణాలు ఎలా ఉంటాయంటే, పలానా వాళ్ళు మాకు ఇలా చేశారు, వారి వల్ల మేము ఈ విధంగా అయ్యాం. ప్రియులారా, ఇది చాలా దుర్మార్గమైనటువంటి మాటలు. ఈ మాటలు చెప్తున్న వారు దేవుణ్ణి నమ్మట్లేదని నేను అంటాను. ఎందుకంటానంటే, మరి ఎవరో ఏ వ్యక్తో నిన్ను పాడు చేస్తున్నాడు అంటే, లేదంటే సైతాను నిన్ను గడిబిడి చేసేస్తున్నాడు అంటే, మరి దేవుడు ఏమైపోయినట్టు నీ జీవితంలో? నీవు ఆరాధిస్తున్న దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు చేతకానాడైపోయి మౌనంగా ఉన్నాడంటారా? వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవడో ఒక వ్యక్తో ఇంకొక పరిస్థితితో ఇదిగో మమ్మల్ని పాడు చేసేసారు అంటే, నీ దేవుడు నీ జీవితంలో పట్టించుకోవట్లేదు అని నీకు తెలియకుండానే నువ్వు చెప్తున్నావు అని అర్థం. ఇంకొక మాట ఏంటంటే, దేవుని మీద కంటే దయ్యము మీద నమ్మకం పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకనే వారెవరో మమ్మల్ని పాడు చేస్తున్నారు, వాళ్ళెవరో ఇట్లా చేశారు అనే ఆలోచనలు మన జీవితంలో వచ్చి ఉన్నతుడైనటువంటి దేవుని కాపుదలను గురించి మర్చిపోతూ ఉంటాం. అందుకనే మనం పాడైపోవడానికి కారణం మనకు అర్థం కాక వేరే వాళ్ళని మనము ఆ కారణానికి బదనం చేసుకుంటూ పెట్టుకుంటూ దేవుడు చేతకాని వాడిగా ఉండిపోయాడు అన్నట్లుగా ఉంటాం ప్రియులారా. మరి కొందరైతే దేవుని సంధికి రావడం మానేస్తారు, దేవుడి మీద అలుగుతారు. ఏం చేస్తారండి? దేవుని మీద అలుగుతారు. దేవుడు అందరికీ బాగానే చేస్తున్నాడు, కానీ నాకు మాత్రము మేలు చేయట్లేదు అన్నట్లుగా, దేవుడు పక్షపాతి అన్నట్లుగా దేవుని గురించి వారు చెడ్డ సాక్ష్యం చెప్తూ ఉంటారు. దేవుడు మేలు చేయట్లేదనే మాటని మాట్లాడతారు. సో ప్రియులారా, ఇవన్నీ కాదు. నేను పాపం చేత కొట్టబడినప్పుడు మనల్ని విమోచించినటువంటి ఆ మహోన్నతుడైన దేవుడు ఎవరో మనల్ని పాడు చేసేస్తుంటే మౌనంగా చూస్తా ఊరుకునేవాడు కాదు. ఇది నీకు అర్థమైనప్పుడే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండగలుగుతావు. ఇది నీకు అర్థమైనప్పుడే దేవుని స్తుతిస్తూ ఉండగలవు. ఇది నీకు అర్థమైనప్పుడే ఆయన్ని గట్టిగా హత్తుకొని ఉంటావు. ఏ పరిస్థితులైనా సరే నువ్వు దేవుని విడిచి ఉండలేవు. ఈ సంగతిని మీరు అర్థం చేసుకోవాలి. కనుక హూ ఈజ్ ద కాజ్ ఆఫ్ యువర్ డౌన్ఫాల్? నువ్వు పడిపోవడానికి కారణం ఎవరు అనే ప్రశ్న నీకు వచ్చిన ప్రతిసారి నువ్వు ఎవరినో ఒకరిని చూపించడం కాదు. ఎవరో ఒక తల్లి అంటది, నా కొడుకు ఇలాగా అయిపోవడానికి కారణం వాడి ఫ్రెండ్. ఎవడంట? వాడి ఫ్రెండ్. వాడు వచ్చి నా కొడుకుని ఇలా మరి నీ కొడుకు బుద్ధి ఏమైంది? వాడెవడో నీ కొడుకుని పాడు చేస్తుంటే నీ కొడుకు బుద్ధి ఏమైంది? ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ ఇద్దరు కొడుకులు తల్లులు నాకు తెలుసు. ఆమె వచ్చి అంటుంది, అయ్యా వాళ్ళ కొడుకు నా కొడుకుని పాడు చేస్తున్నాడు. ఈమె అంటుంది, వాళ్ళ కొడుకు నా కొడుకుని పాడు చేస్తున్నాడు. మరి నేను ఏది కరెక్ట్ అనుకోవాలి? ఎవరిని పాడు చేస్తున్నాడు? ప్రియులారా, పాడైపోవడం అనేది కన్ఫామ్గా జరుగుతుంది, కానీ ఎవరిని పాడు చేస్తున్నారు అన్న దగ్గర లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎవరిని పాడు చేయలేరు. నీ పతనానికి కారణం నీవే. సో మనం ఇది విలాపవాక్యాల గ్రంథము మొదటి అధ్యాయాన్ని మనం చూద్దాం. విలాపవాక్యాల గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనము చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. విలాపవాక్యాల గ్రంథము మొదటి 3 వచనాలు, మొదటి అధ్యాయము 1, 2, 3 వచనాలు. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమయ్యను, అది విధవరాలి వంటిదయ్యను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది
ఎట్లు పన్ను చెల్లించినదాయను. రాత్రి అందు బహుగా ఏడ్చుచున్నది. కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాన్ని ఓదార్చువాడు ఎవడునూ లేడు. దాని చెలికాండ్రందరూ దాన్ని పుచ్చిరి. వారు దానికి శత్రువులైరి. 3వ వచనంలో యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది. అన్యజనులలో నివసించుచున్నది. విశ్రాంతి నొందకపోయెను. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు. నియామక కూటములకు ఎవరును రారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీ కొందనాలు. మా పతనానికి కారణం ఎవరో మేము ఈ దినం ఆలోచన చేస్తూ ఉన్నాం. మాకు లోకం ఏమి నేర్పిందంటే, మేము ఈ విధంగా పాడైపోవడానికి వారే అని ఎవరో ఒకరిని మా ముందు పెడుతూ మమ్మల్ని మోసపుచ్చింది నాయన. కానీ మీ వాక్యపు వెలుగులో మా పతనానికి కారణం ఎవరో కనుక్కుంటుండగా హృదయాలను తెరవండి. వాక్యమును ఎరిగిన వారమై ప్రభా మమ్మల్ని మేము అర్థం చేసుకుంటూ నమ్మకంగా మమ్మల్ని మేము కట్టుకోవడానికి కృపనిమ్మని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఇశ్రాయేలు దేశము పాడైపోయిన సందర్భాన్ని గురించి ప్రవక్త అయిన ఇర్మియా ఏడుస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భం ఇక్కడ కనబడతా ఉంది. ఇశ్రాయేలు దేశము పాడైపోయింది. ఇశ్రాయేలు దేశాన్ని బబులోనీయులు వచ్చి పాడు చేశారంట. దాంట్లో ఉన్న వెండి బంగారములను ఎత్తుకుని పోయారు. శ్రేష్టమైన వాటిని తీసుకుని వెళ్ళిపోయారు. రాజుని తీసుకుపోయారు. అధిపతులను తీసుకుపోయారు. కొందరిని సంహరించారు. కనీసం కూలివారిని కూడా వారు విడిచిపెట్టలేదు. ప్రియులారా గమనించాలి. తీసుకుని బానిసలుగా ఉండడానికి తీసుకుపోయారు. యెరూషలేము దేవాలయం కూల్చబడ్డది. యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క యూదుల యొక్క శ్రేష్టమైన భవనాలు, రాజనగరులు కూల్చివేయబడ్డాయి. బంగారం ఎత్తుకుపోయారు. వెండి ఎత్తుకుపోయారు. వారి ఆయుధాలు తీసుకుపోయారు. అది ఎలాగా ఒకప్పుడు ఐశ్వర్యంతో తొలతెగినటువంటిది ఆ పట్టణము, ఆ ప్రజలు. దేవుని యొక్క మహాకృపను పొందిన పట్టణం. ఇట్లాంటి ఉన్నతమైన పట్టణాన్ని దేవుడు విడిచిపెట్టేశాడట. బబులోనీయులు వచ్చి దాన్ని కొల్లగొట్టారంట. మొత్తము దోసుకుని కాల్చివేసి సమూలంగా నాశనం చేశారంట. శూన్యమైపోయింది అనే పదాన్ని వాడుతూ ఉంటారు. అంతకుముందు వెండి బంగారాలతో తొలుతూగినటువంటి ఆ యొక్క పట్టణం, ఆ ప్రజలు ఇప్పుడు ఏమైపోయారంటే ఏమీ లేని వారైపోయారు. ఒకప్పుడు ప్రజలతో కలకల్లాడిన యెరూషలేము ఇప్పుడు శూన్యమై ఒంటరిగా ఉంది. ఆ నగరం రాజ్యాధికారం వహించిన రాజధాని నుండి బానిసగా మారిపోయింది. రాజుగా ఉన్న వాళ్ళు బానిసలుగా అయిపోయారు. దీనికి కారణం ఏంటి అని చూసినప్పుడు చాలా బాధాకరమైన అనుభవాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఎందుకు దేవాది దేవుడు తను కోరుకున్నటువంటి పట్టణాన్ని ఆ విధంగా విడిచిపెట్టేశాడు. నేను కోరుకున్న పట్టణం అన్నాడు. నా ప్రజలని పేరు పెట్టి పిలిచాడు వారిని. ఇశ్రాయేలుని నా ప్రజలు అన్నాడు. యూదులు నావారని చెప్పాడు. నేను కోరుకున్న నా మనస్సు, నా ఆలోచన అంతా యెరూషలేము మీద ఉంటుందని చెప్పాడు ఆయన. అట్లాంటి తన మనస్సు ఉంచిన పట్టణం, తన ఆలోచనతో దాని మీద ఉంచిన పట్టణం, తన ప్రేమను కుమ్మరించిన ఆ పట్టణం, ఆ ప్రజలు ఇప్పుడు ఏమైపోయారంట? విడవబడిన వారైపోయారు. వారి కొరకు దేవుడు గొప్ప కార్యములు జరిగించాడంట. వారి కొరకు రాజులను ఓడించాడు దేవుడు. ఘనతనిచ్చాడంట దేవుడు. ప్రియులారా, అట్లాంటి పట్టణం ఒక్కసారి ఏకాకి అయిపోయింది. బానిసత్వానికి వెళ్ళిపోయింది. మనం ఇంకా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మనము ఆలోచించేద్దాం. ఈ ద్వితీయోపదేశ కాండంలో ఒక ఆజ్ఞ మనకి కనిపిస్తుంది ప్రియులారా. ఏంటి ఆజ్ఞ అని మనం చూసినప్పుడు 28వ అధ్యాయము 64వ వచనం నుండి మనము చూద్దాం. నేను చదువుతున్నాను ప్రియులారా, మీరు గమనించండి. 64వ వచనం చూసినట్లయితే, దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవి అనగా కట్టెతో చేయబడినవి, రాయితో చేయబడిన అన్య దేవతలను నువ్వు పూజిస్తావు. ఆ జనములలో నీకు నెమ్మది కలగదు.
నీ అరకాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయ కంపమును, నేత్రక్షీణతయు, మనోవేదన నీకు కలుగజేస్తాడు. ఇంకా చూసినట్లయితే నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును. ప్రాణభయము నీకుంటుంది. 67వ వచనంలో నువ్వు రేయింబగలు భయపడదువు, నీ ప్రాణము నీకు దక్కునన్న నమ్మకం నీకేమీ ఉండదు. నీ హృదయంలో పుట్టు భయము చేతను నీ కన్ను చూసు అయ్యో ఎప్పుడు సాయంకాలమగున అనియు, సాయంకాలమైన ఆ కాలమున అయ్యో ఎప్పుడు ఉదయమగునని నువ్వు అనుకుందువు. మరియు నువ్వు మరి ఎప్పుడు దీన్ని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తుకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును. అక్కడ మీరు దాసులుగాను దాసినిగాను నీ శత్రువులకు మిమ్మను అమ్మజూపు కొనువారుందురు కానీ మిమ్మను కొనివాడు ఒక్కడైనా ఉన్నాడు. ఈ మాటలు చదువుతుంటే భయం పడుతూ ఉంది. ఎంత కఠినమైనటువంటి శాపవచనాన్ని దేవుడు వారికి ముందుగానే తెలియజేస్తాడు ప్రియులారా. ఏంటి శాపవచనం అని చూసినట్లయితే ఇదిగో వాళ్ళకి ఎంత భయంకరమైన వేదన వచ్చేస్తుందంటే, పగలేమో రాత్రి అయిపోతే బాగుండు అనిపిస్తుందట. రాత్రి అయితే బాగుండబ్బా, ఈ పగలు ఇది అందరూ శత్రువులు మీద పడి చంపుతున్నారు, తొందరగా రాత్రి అయితే రాత్రి కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకుంటారంట. రాత్రి అయితే రాత్రి వచ్చే భయం బట్టి అమ్మా తొందరగా తెల్లారిపోతే బాగుండు అంటే పగలు సంతోషం లేదు, రాత్రి కూడా సంతోషం లేదు. ఎందుకు అలా నేను మీకు చేస్తాను అని దేవుడు ముందుగానే సెలవిచ్చాడు ప్రియులారా. ఈ మాటలు వింటున్న దేవుని సంగమా గమనించాలి. దేవుడు ముందుగానే ఎందుకు నీవు నా మాటలు విని దాని ప్రకారంగా జీవించకపోతే నేను నిన్ను శత్రువుల చేతికి అప్పగిస్తానని వాగ్దానం ముందుగానే ఆయన చెప్పాడు. ఇంత చెప్పినా కూడా వినండి, ఇంత చెప్పినా కూడా ఇశ్రాయేలులు వినలేదు. ఇంత చెప్పినా కూడా ఇశ్రాయేలులు పట్టించుకోలేదు. ఇశ్రాయేలును పరిపాలిస్తున్న రాజులు పట్టించుకోలేదు, అధిపతులు పట్టించుకోలేదు. ఇంకా ఘోరమైన మాటలు చెప్తున్నాను వినండి ప్రియులారా, యాజకులు పట్టించుకోలేదంట. దేవుని పరిచర్య చేసేవారు కూడా పట్టించుకోలేదు. కనుక దేవుడు తాను ముందుగా చెప్పినట్లుగా శిక్షను వారి మీదకి తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక వ్యక్తిని శిక్షించడం, అన్యాయంగా శిక్ష విధించడం ఆయన ముందుగా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఈ దినం నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా దేవుడు హఠాత్తుగా మన మీద పడి సంహరించడానికే ఆయన సాతానుడు కాదు. వాడు గద్దించి సింహం వలె ఎవడ మిరిగదమో తిరుగుతూ హఠాత్తుగా మీద పడడానికి సాతాను తిరుగుతున్నాడు. కానీ దేవుడు తన వాత్సల్యం చేత ప్రేమ చేత మన ఎడల కనికరం చూపిస్తూ మనకి హెచ్చరిక చేస్తాను. ఇశ్రాయేలులకు మోసే టైంలోనే ఈ హెచ్చరిక ద్వితోపదేశ కాండమును రాసి పంపించినా కూడా వారెవరూ పట్టించుకోలేదంట. అందుకనే దేవాది దేవుడు బబులోనును ఇశ్రాయేలు మీదకి నడిపించినట్లుగా పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 4వ వచనం నుండి విలాపవాక్యాల గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి వారి యొక్క దుఃఖము కనబడతా ఉంది. వారు ఏం చేస్తున్నారంటే ప్రియులారా, ఇశ్రాయేలీల యొక్క దుఃఖము ఎలాగ ఉన్నదో మనం చూద్దాం. సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. సియోను మార్గములు ఒకప్పుడు సంగీతములతో ఉన్నాయి. ఆరాధించేవారు సియోనులో. సియోను రాజు అని ఆయనకి పేరు, ఆరాధనకు యోగ్యుడని ఆయనకి పేరు. ఇశ్రాయేలు ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి ప్రియులారా. 137వ కీర్తన మీరు ఎవరైనా తీయగలిగితే 137వ కీర్తన తీయండి. 137వ కీర్తనలో ఒక మంచి బాధాకరమైన మాట కనబడతా ఉంది. ఈ 137 కీర్తన 1వ వచనంలో చూసినట్లయితే, బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటుమి. ఎక్కడ వాటి మధ్యన నిరవంజ చెట్లకు మా సితారాలు తంబుర్లు మా వాయిద్యములన్నీ తగిలించేస్తాం అక్కడ. ఎందుకంటే అంటే ఎప్పుడు ఏం చేసేవారంట, ఎప్పుడు నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఉండేవారంట. అంతకుముందు పాటలు ఎప్పుడు పాడతారంటే, ఆరాధన ఎప్పుడు చేస్తారంటే ఆనందం ఉన్నప్పుడు. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు పాటలు పాడవలెనని దేవుని యొక్క వాక్యము యాకోబు పత్రికలో చూస్తూ ఉంటాం. మరి ఎప్పుడు కూడా
దేవుడు వారి జీవితంలో చేసిన ఉన్నతమైన కార్యమును బట్టి స్తుతిస్తూ పాటలు పాడేవారంట. ఇప్పుడేమి ఏం చేశారంట? ఏడుస్తూ ఉన్నారంట. ఇప్పుడు ఏం చేస్తున్నారంట? వారి తంబూరి సితారాలని నిరవంజ చెట్లకు తగిలించేశారంట. ఆ టైంలో వీరిని చెరగొన్న వారు వచ్చి, ఆ బబులోనీయులు వచ్చి అడుగుతున్నారంట, హలో, మీరు చాలా బాగా పాటలు పాడతారంట కదా, ఒక పాట పాడండి, మీరు సియోని గీతంలో నుండి ఒక పాట పాడండి. మీరు తంబుర సితారాలు వాయిస్తూ, వాద్యములు వాయిస్తూ, నాట్యం చేస్తూ చాలా ఆనందంగా పాటలు పాడతారంట కదా, మీరు దేవుని మందిరంలో ఒక్క పాట మా కొరకు పాడండి అని అడుగుతున్నారంట. పిల్లరా, పాటలు వస్తాయా? మీరు హృదయం నిండగా దుఃఖం ఉంది, గాయాలు ఉన్నాయి, ఆకలితో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు, ఎట్లా పాటలు పాడగలరు? అప్పుడు అన్నారు, అచ్చట మమ్మల్ని చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనల్ని బాధించిన వారు సియోని కీర్తనలో ఒక దానిని మాకు వినిపించడని మా వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తన మనం ఎట్లా పాడుదాము? పాడడానికి మాకు లేదు. మేము ఎక్కడున్నాం? చెరలోకి వెళ్ళిపోయాం. హల్లెలూయా. పిల్లలారా వినండి, ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, పరిస్థితి బాగాలేదు, సీరియస్గా ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ పాట పాడన్నా మనకి ఎలా ఉంటుంది చెప్పండి? లేదంటే చనిపోతాడో లేదో తెలియదు, 24 గంటల టైం అని చెప్పారు. చెప్తే అక్కడికి వెళ్ళి మనము పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ దేవుని స్తుతించడానికి పాట ఉంటుందంట కదా, ఏదో మనకు కొత్తగా ఓ పాట వచ్చిందంట కదా, బాగుంటుంది, ఓ పాట పాడి, క్రిస్మస్ పాట పాడన్నా మనకి ఏమంటారు వాళ్ళు? ఏ మనిషికి పిచ్చిగిని పట్టిందా? ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? 24 గంటలు టైం ఇచ్చారు, చచ్చిపోతాడో బతుకుతాడో ఏం చేస్తున్నాం మీ ఇద్దరు? చనిపోతాడో బతుకుతాడో తెలవది, మేము మా టెన్షన్లో మేముంటే ఈయనేంటరా పాట పాడమంటున్నాడని అనరా? వీళ్ళ పరిస్థితి ఇది. ఒకప్పుడు వీరు ఆనందంతో గంతులు వేస్తూ స్తుతిస్తూ ఆరాధించేవారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి మారిపోయింది. ఏమైపోయిందంట? దుఃఖం ఉన్నది వారి జీవితంలో. యెరూషలేము అందరికీ ఆనందంగా ఉన్న నగరం అది. యెరూషలేములో ఆరాధించే స్థలం ఉన్నది అక్కడ వారికి. కానీ ఈరోజు దుఃఖం ఉన్నది, కన్నీరు వచ్చేసింది, పరిస్థితులు తారుమారైపోయినాయి, శత్రువు చేతికి వెళ్ళిపోయారు. ఇంకా ఘోరమైన మాట చెప్తాను, మంచి బట్టలు ఉన్నాయంట కానీ వేసుకోవడానికి లేదు. మంచి బట్టలు ఉన్నాయి, ఏం బట్టలు వేసుకుంటారు ప్రియులారా? ఎవరైనా ఒక చనిపోయారు అనుకోండి, మంచి కొత్త బట్టలు ఇస్త్రీ చేసుకుని వేసుకుని వెళ్తామా? వెళ్ళగలమా? మన ఇంట్లో ఎవరైనా రోగంతో ఉన్నారనుకోండి, టిప్ టాప్ కొట్టుకొని టక్క చేసుకొని బెల్ట్ పెట్టుకొని బూట్లు వేసుకొని నల్ల కళ్ళజోడు పెట్టుకొని వెళ్ళగలమా? అసలు ఏ బట్టలు వేసుకున్నామో మనకు అర్థం కాదు. అసలు ఉన్న పాటున ఉరకమా? వారికి ఉన్నతమైన వస్త్రాలు ఉన్నాయి కూడా, ధరించుకోవడానికి వారికి మనస్సు లేదు. కారణం ఏంటంటే వారి హృదయంలో సంతోషము లేదు. దానికి గల కారణం ఏంటంటే వారి పాపము. అదే చెప్తా ఉన్నాడు విలాపవాక్యాల గ్రంథము మనం మొదటి అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 8వ వచనం నుండి 10వ వచనం వరకు, ఎందుకు వీళ్ళు ఇలా మారిపోయారు? ప్రియులారా గమనించండి, మీరు క్షేమంగా ఉన్నారేమో, దేవుడు ఏదో మీకు ఒక పొజిషన్ ఇచ్చాడేమో, దేవునికి స్తోత్రం. నమ్మకంగా ఉండండి. ఇళ్లలో గడిబిడి పెట్టుకోకండి ప్రియులారా, సమాధానకరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏ ఇంటిలో అయితే సమాధానం లేని స్థితిని తెచ్చుకుంటారో, ప్రతి విషయానికి కాంట్రవర్సీగా ఉండిపోతూ ఉంటారో, ప్రతి విషయానికి కరుచుకుంటూ ఉంటారో ప్రియులారా, మీరు పాడైపోతారు ప్రియులారా. జాగ్రత్త. నెమ్మదికి మీరు దూరం అయిపోతారు. జాగ్రత్త. నెమ్మది లేని కుటుంబ వ్యవస్థగా మీ కుటుంబ వ్యవస్థను మార్చుకోవద్దు. ఆ రోజు ఇంటి యజమానుడు చెప్పాడంట, ఈరోజు ఏమే మన పెండ్లి రోజు. ఏంది? మన పెండ్లి రోజు, మ్యారేజ్ డే. కాబట్టి నేను మటన్ తెస్తాను, చికెన్ తెస్తాను, ఫిష్ తెస్తాను, ఇంకేముంటాయి, రొయ్యలు తెస్తాము, ఇంకా మీకు ఎవరికి ఏది ఇష్టమో అన్నీ తెస్తా, గుడ్లు కూర వండు, బిర్యానీ చేయి, బగారా, వైట్ రైస్ చేయి, ఇంకా ఏముంటాయి, స్వీట్లు చేయి అన్నీ చెప్పాడంట. ఏమండి అన్నీ ఎందుకని? చెయ్యి, మన పెళ్లి రోజు. మనకు 5 పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, 6 పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు,
ఏయ్ మామూలుగా ఉండొద్దు, దుమ్ దామ్ ఉండాలన్నాడంట. ఏటను కోసారంట, కోడి మాంసం తెచ్చారంట, అన్నీ రొట్టెలు కావాలి, ఓయ్ అన్నీ కావాలి, అన్నీ రెడీ చేశారంట. భార్య ఏంటో మా ఆయన మా వివాహ వ్యవస్థను గుర్తు చేసుకుంటూ చాలా చక్కగా చేస్తున్నాడని పిల్లలందరిని పిలిచారంట, స్నేహితుల్ని పిలిచారంట, బంధువులను పిలిచారంట. అంతా అయిపోయింది, అంతా రెడీ అయిపోయింది, సిద్ధం చేసేసింది. కొంచెంసేపు నాకు వచ్చి జస్ట్ ఇంకా కూర్చొని విందులో కూర్చోవాలి. ఈలోపు ఎవడో ఒక ఫ్రెండ్ వచ్చిన, రే హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మరి అంటే థ్యాంక్ యూ అన్నాడు. మరి మాకేంటి అన్నాడంట. ఇంటి దగ్గర ఏటను కోసా చికెన్, అది కాదురా నాకేంటి అన్నాడంట. పాత జీవితం గుర్తొచ్చింది. బాయ్ సరే పా అన్నాడంట. ఇద్దరు కూర్చున్నారంట, తాగుతా ఉన్నారంట. ఇంకొకడు వచ్చాడు. టైం అయిపోతా ఉంది, 10 అయింది, 11 అయింది. భర్త వస్తాడు, వండినవన్నీ చల్లగా అయిపోతున్నాయి, ఫోన్ చేస్తారు, కట్ చేస్తాడు. ఈయన బిజీ, చాలా బిజీగా ఉన్నాడు ఈయన. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు, అమ్మా తినేద్దామా అంటున్నారు పిల్లలు. అసలు పెళ్ళికి మూల కారకుడు మీ నాయన రా, ఇంకా ఏమి కొత్త స్పెషల్ తెస్తాకపోయాడో ఏందో, వెయిట్ 11, 12 అయిందంట. అప్పుడు వచ్చాడంట. అన్నాడంట. ఎవడరాడు అన్నాడంట బయట. అప్పటికే అయిపోయింది, తేడా వచ్చేసింది. ఇంకా చూడాలి, వండినన్ని నాశనం. కొడతా ఉన్నాడంట, అడ్డొచ్చిన కొడుతున్నాడంట, తిడతా ఉన్నాడంట, తూలిపోతూ ఉన్నాడంట, వండినన్ని చల్లుతూ ఉన్నాడంట. మేక లేదు, దాని తలకాయ లేదు, అన్నీ పోయినాయి ప్రియులారా. పాపం అదొక గ్రేట్ అకేషన్గా ప్లాన్ చేసుకున్నారు. భార్య పిల్లలు ఆనందంతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఏమైంది? ఎవడు పాడు చేశాడు వీడిని? ఎవరు పాడు చేయలేదు ప్రియులారా. తన కుటుంబానికి, తన జీవితంలో జరిగిన మేలులకు దేవుని స్తుతిస్తూ సంతోషంగా గడపవలసిన ఈ వ్యక్తి త్రాగుడు అనే ఆ భయంకరమైన దాని నుండి బయటికి రాలేని కారణంగా, త్రాగి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నట్టు తెలియని కారణంగా అంత గందరగోళం. ఇట్లాంటి సందర్భాలు మీకు తెలియదా? సంఘమా గమనించాలి. ఎవడు పాడు చేశాడు నిన్ను? ఎవరు నిన్ను నీ పతనానికి కారణం ఎవరు కాదు. నీ పతనానికి నీ పాపమే కారణం. ఇక్కడ మనము అదే విషయాలు జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రియులారా. నీ పతనానికి కారణం ఎవరు? 8వ వచనం చదువుతూ ఉన్నాను. విలాపవాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, యెరూషలేము ఘోరమైన పాపం చేసెను. మీ బైబిల్ ఓపెన్ చేయండి. విలాపవాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, యెరూషలేము ఘోరమైన పాపం చేసెను, అందుచేతనది అపవిత్రురాలాయెను. దాన్ని ఘనపరిచిన వారందరూ దాన్ని చదవడానికి కూడా భయం. అది నిట్టూరు పీడుస్తూ వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని శంకుల మీద ఉన్నది. దాని మనోహరమైన వస్తువులని 10వ వచనం శత్రువుల చేతికి చిక్కిని. 11వ వచనం దాని కాపురస్తులందరూ నిట్టూర్పులు విడుస్తూ ఆహారం వెదుకుదురు, తమ ప్రాణరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువుల నుంచి ఆహారం కొందరు. యెహోవా నేను నీసుడినైతే నీ దృష్టి నుంచి చూడమంటాడు భక్తుడు. చూడండి, దాని పాపము కారణం. నీ ఇంటిలో నెమ్మది లేకపోవడానికి, నీ హృదయంలో సమాధానం లేకపోవడానికి, దేవుడు ఆశించిన రీతిగా నువ్వు జీవించకుండా, లేదంటే దేవుని దీవెనను పొందకుండా ఉండడానికి కారణం నీ పాపము. అది నీకు రహస్య పాపమా, బహిరంగ పాపమా, హృదయంలో ఉన్నటువంటి గర్వమా, అహంకారమా, ఏదైనా కానీ ప్రియులారా, నువ్వు పడిపోతావన్న సంగతిని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడే కూలదోసని బబులోనును యెరూషలేము మీదకి తీసుకొచ్చింది దేవుడే. నీ మీద శిక్ష తీసుకొచ్చింది దేవుడైన సంగతిని చెప్పడానికి దేవుని వాక్యం ఇక్కడ ముందుకు వస్తూ ఉంది. యెషయా గ్రంథము మనం చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలోనికి మనం రాగలిగినట్లయితే, 1వ అధ్యాయం 4వ వచనం నుండి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే, పాపిష్టి జనమా. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో ఉంది, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా. ఇలా పాపం ఉందంట, దోషం ఉందంట, దుష్ట సంతానమా, వీళ్ళ జీవితంలో దుష్టత్వం ఉందంట. ఈ దుష్టత్వం చేత పిల్లలు కూడా పెరుగుతున్నారంట. వాళ్ళ సంతానం కూడా పిల్లలు సెరుపు చేసేవాళ్ళంట. వీళ్ళందరికీ ఏం చెప్తున్నాడు? మీకు శ్రమ,
ఎంత పెద్ద పెద్ద మాటలు ఉన్నాయండి. వీళ్ళందరూ ఎవరు ఎక్కడున్నారు వీళ్ళంతాని? అదేనా యెరూషలేమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు పతనమైపోతున్నావు, నీ కుటుంబంలో నీ హృదయంలో నెమ్మది లేదంటే ఒకవేళ ఇట్లాంటి అపరాధములు ఉన్నాయేమో. మీకు శ్రమ ఏంటి ప్రాబ్లం? వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. చెప్పండి చెప్పండి, ఏమేంటమ్మా? దేవుణ్ణి పక్కన పెట్టేశారు వారు. వినండి పిల్లలారా, దేవుణ్ణి పక్కన పెట్టేశారు. దేవా నువ్వు కొంచెం పక్కనుండు, కొంచెం పక్కనుండు ప్రభువా, మా సంతోషానికి అడ్డు రావద్దు, మా ఆలోచనలకు అడ్డు రావద్దు, మా బ్రతుకుకు నువ్వు అడ్డు రావద్దు, కొంచెం పక్కనుండు. యెహోవాను పక్కన పెట్టేశారంట. ఇంకా ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషిస్తూ ఉన్నారంట. ఆయనను విడిసి తొలగిపోయి ఉన్నారు. ఎంత కఠినమైన మాటలు! ఎప్పుడైతే దేవుని వాక్యమును, ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, ప్రియులారా మీకు భక్తి అర్థమైందా? భక్తి అర్థమైందా? ప్రియులారా నీతిమంతులు ఎప్పుడు విడవబడరన్న సంగతి నీకు అర్థమవుతుందా? వారి సంతానం భిక్షమెత్తుకున్నారని చెప్పిన దావీదు యొక్క మాటలు మీకు అర్థమవుతుందా? కనుక దైవభక్తి అది శ్రేష్టమైనది. ఆ విషయంలో వీరు ఫెయిల్ అయ్యారు. అదే హోషేయ గ్రంథంలోనికి మనం రాగలిగినట్లయితే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ వారి యొక్క అపరాధమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి నుండి చూసినట్లయితే, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేశమందు లేకపోవుట యెహోవా చూసి దేశ నివాసులతో వాద్యవాడుతూ ఉన్నాడు. ఇది సమస్య. ఏంటంటే ప్రాబ్లం, దేవుడు చూసినప్పుడు ఈ ప్రజల దగ్గర ఏం లేదంట, సత్యము లేదు, కనికరము లేదు, ఎవరి మీద కనికరపడేది లేదు, యథార్థత లేదు, నీతి లేదు, నువ్వు బ్రతకాలంతే. ఫ్యాక్షనిస్టుల గురించి మీరు వింటూ ఉంటారు కదా. ఫ్యాక్షనిస్టులు ఏం చేస్తారంటే చంపుతూ ఉంటారు ఇంకొకరిని, గొడ్డలతో కొడవలతో నరుకుతూ బాంబులు వేసి చంపుతున్నారని వింటూ ఉంటాం మనం. ఎందుకు చంపుతున్నావు అని అడుగుదాం. వాడు అక్కడ ఒక 15 ఎకరాల భూమి ఉంది, అది నాకు ఇవ్వట్లా, అందుకే నేను ఆయన చంపేస్తాను, చంపి దాన్ని నేను ఆక్రమించుకుంటా అంటాడు. అంతే. ఎవరిదే ఆ భూమి అంటే వాడిదే. మరి నీకెందుకు ఇవ్వాలంటే నాకు కావాలి, అది అదేంటిది వాడిది కదా, అదేముండదు, వాడికి సత్యం లేదు. ఎవడు ఏమైపోయి నాకు అనవసరం, నేను బాగుంటే చాలు. ఇట్లాంటి దుర్మార్గమైన ఆలోచన కలిగినటువంటి జీవితాన్ని పాపం అంటున్నాడు దేవుడు, అసహించుకుంటున్నాడు. అట్లాంటి వారిని దేని కొరకైతే పరిగెట్టారో అదే వారికి లేకుండా చేస్తానని చెప్తా ఉన్నాడు. ఇక్కడ హోషేయ గ్రంథంలో మనం ఇదే చూస్తున్నాం. యెహోవా మాట ఆలకించండి, మీకు యథార్థత లేదు, సత్యము లేదు, మీకు కనికరము లేదు, దేవుని గూర్చిన జ్ఞానము బొత్తిగా లేదు. దేవుని జ్ఞానం ఉందా ప్రియులారా? దేవుని జ్ఞానం అంటే వాక్య జ్ఞానమే. అమ్మా అర్థమవుతుందా నీకు? దేవుని జ్ఞానం అంటే ఏంటి? వాక్య జ్ఞానమే. ఇన్నిసార్లు వాక్యం నీతో మాట్లాడుతున్నా ఇంకా ఆ విషయంలో నువ్వు బయటకు రాలేకపోతున్నావా? అనగా నీకు దేవుని జ్ఞానం ఏ జ్ఞానం ఉన్నది? మరి నీకు లోక జ్ఞానం ఉన్నది. నీకు లోక జ్ఞానము దేవుని దృష్టిలో అది వెర్రితనం. ఈ లోకంలో ఉన్నదంతా అది వృధా, వేస్ట్ అని ప్రభు చెప్తుంటే, లోక జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని తిరస్కరించి నువ్వు లోకంలో గనులుగా మీరు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక నేను మిమ్మల్ని తృణీకరించాను అంటున్నాడు ఆయన. మనం ఇంకా విలాపవాక్యాల గ్రంథంలో మిగతా ముక్కల్ని మనం ఆలోచించేద్దాం. మనము 11వ వచనం వరకు చూసాం, 12వ వచనం నుండి 17వ వచనం వరకు చూసినట్లయితే, ప్రియులారా నువ్వెందుకు పతనమైపోయావు యెరూషలేమా అన్నదానికి కారణాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా యెరూషలేము పాడైపోయింది, ఇశ్రాయేలు యూదులు నశించిపోయారు, చెరలోనికి వెళ్ళిపోయారు, దోచుకోబడ్డారు, వారికి సమస్తం ఉన్నవాడిని కాల్చబడ్డాయి. దీనికి కారణం ఏంటన్నదాన్ని ఒక్కొక్క దాన్ని చెప్తా ఉన్నాడు. మనం ఇంకొక మాటను మనం చూద్దాం. మొదటి అధ్యాయము మనము
12వ వచనం చూసినట్లయితే యెరూషలేము ఏం చేస్తుందంటే 12వ వచనం చదువుతూ ఉన్నాను చూడండి ప్రియులారా. త్రోవను నడుచు వారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించి చూడండి. దేవుడు కనుక నిన్ను విడిచిపెట్టేస్తే, దేవుడు కనుక నీ మీద కోపము చూపిస్తే, దేవుడు కనుక నిన్ను శిక్షించడానికి ఆలోచన చేస్తే, ప్రియులారా, ఇట్లాంటి శిక్ష ఏ జైల్లో కానీ, ఏ కోర్టులో కానీ, ఏ పోలీస్ స్టేషన్లో కానీ, ఏ జనాంగంలో కానీ ఇవ్వలేనంత కఠినంగా ఉంటుందన్న సంగతిని ఇశ్రాయేలీయులు ఎరిగి ఉన్నారు. వారు అంటున్నారు, దేవుడే ఇలాగ ప్రచండ కోపదినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగిందో లేదో చూడండి. దేవునితో పెట్టుకుంటావా బాబు? ఒక మనుషుడు ఇంకో మనుషుడితో గొడవ పడితే ఇంకొక వ్యక్తి వచ్చి సమాధానపరచవచ్చు. అరే పోరా, పెద్దోడు కదా పోనీ, చిన్నోడు కదా పోనీ, పోనీరా అని నేను సమాధానపరచవచ్చు, క్షమాపణ చెప్పనవచ్చు. కానీ దేవుడితోనే నువ్వు గొడవ పడితే నీకు మధ్యవర్తి ఎవడలేడు. దేవుని వాక్యమును విసర్జించి తిరిగితే నిన్ను ఇంకా మధ్యవర్తిగా ఉండి బాగు చేసేది ఎవరు లేరు. దేవునితోనే నీకు పోరాటమా? దేవుని వాక్యమునికే విరోధమైన జీవితమా? జాగ్రత్త సంగమా. ఇదిగో వినండి వినండి వినండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ఇంత చేసినా కూడా దేవుని వాక్యమునకు భయపడకపోతే, ఆయన కట్టడలకు నువ్వు లోబడకపోతే, యథార్థతను నీతి విషయంలో దేవుడు చెప్పిన మార్గంలో నువ్వు నడవకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ప్రియులారా, దేవుని చేతిలో నుండి నిన్నెవరు తప్పించలేరు. ఆయన శిక్ష చాలా కఠినమైనదన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ప్రవక్త ఇర్మియా. యెరూషలేము నాశనం అయిపోతుంది, ఆ నాశనానికి కారణం ఎవరన్న సంగతి చెప్తూ దేవుని శిక్ష వీరి మీద ఉంది. ఇంకా మనము ఇంకా చూసినట్లయితే ఇంకొక మాట చెప్తా, 15వ వచనం చూసి, నేను చూస్తుండగా ప్రభువు నా బలాఢ్యులందరినీ కొట్టివేసెను. ఇదిగో నాకు ఎలాంటి వారు ఉన్నారు? నాకు బలాఢ్యులు ఉన్నారు, యుద్ధశూరులు ఉన్నారు. నాకేంటనుకున్నదంట యెరూషలేము రాజు అనుకున్నాడంట. యూదా రాజు అలా ఫీల్ అయ్యాడంట. ఆయన చూస్తూ ఉండగానే యెరూషలేము బలమంతా కొట్టివేయబడ్డది. ప్రియులారా, ఏమనుకుంటున్నావు? నువ్వు ఎవరికి విరోధంగా జీవిస్తున్నావు? ఇది నీకు అర్థమవుతుందా? ఈ మాటలు ఒకవేళ నీకు వేరేగా అర్థమవుతున్నాయా, లేదంటే అర్థమే కావట్లేదా? ప్రభు పాదాలు ఎదుకు వచ్చి, ప్రభువా నీకు వేరుగా ఉండి నేనేమీ చేయలేను, నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేనని చెప్పడానికి ఇది నువ్వు నేర్చుకోవాలి. 17వ వచనం ఎవరైనా చదవండి, బిగ్గరగా చదవండి. 17వ వచనం చదువుదాం. ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది. హలో, ఒకప్పుడు సియోను, యెరూషలేము లేదంటే యూదా దేశము అనేకులకు ఆదరణగా ఉంది. ఈ దినము దాన్ని ఆదరించేవాడు ఎవడలేడంట. చేతులు చాస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? యెహోవా యాకోబునకు చుట్టూ ఉన్న వారిని విరోధులై ఉండ నియమించున్నాడు. యెరూషలేము వారికి హేయమైనదైంది. చుట్టూ అందరూ కూడా శత్రువులు అయిపోయారంట. ఇదంతా భయంకరం. దేవుడే చేశాడు, యెహోవా చేశానని చూస్తాం. మళ్ళీ చదవండి అది. యెహోవా యాకోబునకు చుట్టూ ఉన్న వారిని విరోధులై ఉండ నియమించి ఉన్నాడు. దేవుడే విరోధి అయిపోతే నీకు ఇంకా ఎవడు నీ పక్షంగా ఉండగలడు? దేవుడే విరోధి అయిపోతే నేను ఎవరు కాపాడగలరు? దేవుడు ఎందుకు విరోధయ్యాడు? నీ అపరాధమును బట్టి. దైవికమైన జ్ఞానమును విసర్జించి, వాక్యానుసారమైన పద్ధతులను విసర్జించి, లోక జ్ఞానములు లోకమును వెంబడిస్తూ సంతోషపరచుకోవాలని చూస్తున్నావా?
దేవునికి విరోధి అయిపోతూ ఉంటాడు. దేవుడే మనకి విరోధి అవుతే మనల్ని కాపాడేవాడు ఎవరు ప్రియులారా? ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తూ చివరిగా విలాపవాక్యాల గ్రంథం 18 నుండి 22 వచ్చిన వరకు అనగా చివరి వరకు చూసినట్లయితే దేవుని యొక్క న్యాయము మనకి కనబడతా ఉంటుంది. యెరూషలేము తన పాపాలను అంగీకరిస్తూ ఉందని చూస్తూ ఉంటాం ప్రియులారా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత శ్రమ వచ్చినప్పుడు 18 వచనంలో యెహోవా న్యాయస్థుడు. ఇశ్రాయేలీయులు లేదా యూదులు లేదా దేవుని బిడ్డలు ఒక నిర్ణయానికి వచ్చారంట. వాళ్ళకి అర్థమైందంట. అప్పటికి నీకు అర్థమవుతుందా? వీళ్ళు ఏమనుకుంటారు? అంతకుముందు నా పతనానికి కారణం బబులోను రాజు అనుకున్నారు. వాడే మమ్మల్ని ఎలా చేశాడు అనుకున్నారు. నీవు కూడా అలా అనుకుంటున్నావేమో. నీవే, నీ పతనానికి కారణం నీవే అనే సంగతిని మరలా జ్ఞాపం చేస్తూ ఇక్కడ ఏమంటాడంటే, చదవండి అమ్మా. ఆయన న్యాయస్థుడు, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. ఓ సకల జనములారా, చిత్తగించి ఆలకించి నా శ్రమను చూడండి. నా కన్యకలను నా యవ్వనులు చెరలోనికి పోయి ఉన్నారు. అయ్యో చూడండి చూడండి చూడండి, ఈరోజు నేను ఈ రీతిగా పాడైపోవడానికి కారణం ఏంటంటే ఆయన న్యాయస్థుడే. నేనే తిరుగుబాటు చేస్తానని వారు ఒప్పుకుంటూ ఉన్నారు. ఇది నీకు గొప్ప ఆదరణ కలిగించే విషయం. ఒకవేళ నువ్వు పతనమైపోతూ ఉన్నావా? నీ కుటుంబంలో నువ్వు ఆశించినట్లుగా ఆశీర్వాదములు లేవా? దేవుని ఉగ్రత నీ మీద పడిందా? దైవ జనాంగమా, దేవుని పాదాల ఎద్దుకు రమ్మని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుని ఎద్దుకు వస్తూ ఉంది. యూదా ప్రజలు దేవుని ఎద్దుకు వస్తున్నారు. వారు మేము పతనమైపోయాము, సహాయం చేయండి అని చెప్పేసి దేవుని యొద్ద వారి పాపములను ఒప్పుకుంటున్నట్లుగా కనబడతా ఉంది. మనము మన పాపములను లేదా మన అపరాధములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తాడనే వాక్యం ఉంది. ఒప్పుకుంటారా? నీ మిస్టేక్ ఏంటో నీకు తెలుస్తుంది ఎప్పటికైనా? ఏ విషయంలో నువ్వు అపనమ్మకంగా ఉన్నావు నీకు అర్థమవుతుందా? సంగమా వినండి, ఏమి ఎరగనట్లుగా, మాకేమి సంబంధం లేదన్నట్లుగా మౌనంగా కూర్చొని దుష్టత్వం మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా వెళ్ళిపోవద్దని సేవకునిగా మనవి చేస్తా ఉన్నాను. యోబు గ్రంథంలో ఒక మాటని జ్ఞాపకం చేసుకుందామా? యోబు గ్రంథము ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఇది విచిత్రమైన మాట ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే యోబు గ్రంథము ఈ ఆలోచన చూద్దాం. యోబు ఒక ఉన్నతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఒకసారి నన్ను తీనవండి. యోబు గ్రంథము అమ్మా, యోబు తన మిస్టేక్ అని చెప్తూ ఉంటాడు. ఏంటి నా మిస్టేక్ అంటే ఏంటి నా ప్రాబ్లం అన్నదానిని ఆయన మాట్లాడుతూ, నేను ఇట్లాంటి విషయంలో నేను అపనమ్మకస్తుడిగా ఉన్నాను, ఈ విషయంలో నేను తప్పు చేశానని తన సంగతిని ఒప్పుకోవడం మనకి కనబడతా ఉంది. మనం చూద్దాం. మహాసమాజమునకు జడిసి అనే సంగతిని మనం గమనించాలి. నేను నా హృదయంలో పాపమును దాచుకుని ఎడల, నా హృదయంలో పాపము దాచుకునే ఎడల దేవుని దృష్టికి వేషధారినవుదును అనే మాటను చెప్తా ఉన్నాడు. ఎవరికి జడ్స్ అంట? ఆదాము చేసినట్లుగా నా దోషం నా హృదయంలో నా దాచుకుని మహాసమాజం జనులకు తిరస్కారానికి భయపడి నా హృదయంలో పాపము దాచుకునేలా దేవుని దృష్టికి నేను వేషధారిని. ఎవరి దృష్టికి? కనుక దేవుడే చూస్తున్నాడు. నువ్వు మనుషుల కొరకు బ్రతకడం కొరకు ఆలోచన చేయొద్దు. మనుషుల దగ్గర మనం ఎన్నెన్నో మెయింటైన్ చేయవచ్చు, ఎన్నో సీక్రెట్స్ని మనం మెయింటైన్ చేయొచ్చు ప్రియులారా. దేవుని యొద్ద రహస్యాలు లేవు, సీక్రెట్స్ లేవు. సీక్రెట్ అంటే ఏదైనా ఉందంటే కనుక ఒకే ఒక సీక్రెట్, ఆయన వచ్చే రాకడ ఒకటే సీక్రెట్ ప్రియులారా. ఆయన రాకడ ఒకటే సీక్రెట్, ఇంకా ఏమీ సీక్రెట్స్ లేవు. దేవుని ఎదుట సీక్రెట్స్ ఏమీ లేవు. ముందుకు జరగబ్బా. దేవుని ఎదుట సీక్రెట్స్ ఏమి లేవు. హలో, దేవునికి తెలియకుండా ఏమైనా చేయగలమా?
ఆయన దగ్గర ఏమి సీక్రెట్స్ ఉన్నాయా? సీక్రెట్స్ భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఎక్కడా సీక్రెట్స్ ఏమి ఉండవు. ఏదైనా సీక్రెట్ ఉన్నది అంటే కనుక అదొకటే, ఆయన వచ్చే రాకడ ఒకటే సీక్రెట్. కనుక నీ జీవితంలో ఏదైనా సరే ఆయనకి తేటగా కనబడుతుంది, దానిని బట్టి ఆయన నిన్ను శిక్షిస్తాడన్న సంగతిని నేర్చుకోవాలి. దేవుని న్యాయమును జ్ఞాపకం చేసుకోండి. దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు. దేవుని సంగమా, ఆయన పాపానికి శిక్ష విధిస్తాడనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందామా? యోహాను మొదటి పత్రికలోనికి మనం రాగలిగినట్లయితే, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలోనికి మనం రాగలిగినట్లయితే, మనము మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా, హల్లెలూయా, మన పాపములను మనం ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ఇది మానేసి నువ్వు పతనమైపోవడానికి కారణం ఎవరో ఒకరి మీద నువ్వు నూకన అవసరం లేదు. నీ పతనమైపోవడానికి కారణం నీవే. ఆ పతనాన్ని అనుమతించింది నీవే. ఆ పతనాన్ని నీ మీదకి రప్పించింది నిన్ను బట్టే దేవుడే. కనుక నీ జీవితము ఈ పతన వ్యవస్థ నుండి మార్పులోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎవరు నువ్వు పతనం అవ్వడానికి కారణం అంటే నీవే. నువ్వు నేర్చుకోవాలి, నేనే అని నువ్వు అనుకునగలిగితే కనుక ఏ విషయంలో నువ్వు అపనమ్మకంగా ఉన్నావో ఆ విషయంలో యెరూషలేము యూదా ప్రజలు దేవుని పాదాల యొద్దకు వచ్చినట్లుగా విలాపవాక్యం చూపిస్తూ ఉంది. నీవు నీ అపరాధములను దేవుని యొద్ద ఒప్పుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని ఆయన కృపాసన యొద్ద వేడుకుందాం.